సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ. ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించును. నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి. 1 నెల చెల్లింపుని బోనస్ గా పొందండి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్, దర్శి. దర్శి పట్టణ పోలీసు స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న దుడుకు రామకృష్ణ ఏసీబీ వలలో చిక్కుకున్నట్లు ఆ శాఖ వారు తెలిపారు. దాదాపు 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికార సిబ్బందికి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొందరు తమ గోడు చెప్పుకుని న్యాయం పొందేందుకు ఆశ్రయిస్తుంటే ప్రతి చిన్న విషయానికి లంచం ఇస్తే చూద్దామంటూ ఎస్ఐ రామకృష్ణ వ్యవహరించే విధానం ఉంటుందని పలు విమర్శలు చోటు చేసుకుంటున్నవి. ఈయన స్వస్థలం సత్తెనపల్లి అయితే దర్శి వచ్చే ముందు పెదార్వీడి ఎస్ఐగా పనిచేసిన రోజులలో కూడా ప్రతి దానికి లంచం ఇవ్వవలసిందేనని ఆ ప్రాంతవాసులు కొందరు వ్యక్తం చేస్తుండట గమనార్హం. అయితే ఇప్పటికే ఆలస్యమైందని ఎట్టకేలకు ఏసీబీ అధికార సిబ్బంది వలపన్ని ఎస్ఐను పట్టుకోవడంతో దర్శి పెదార్వీడి ప్రాంత వాసులు ఏసీబీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తుండట గమనార్హం. ఈ ఉదంతం వెలుగు చూడటంతో పలువురు విద్యావంతులు ఏసీబీ అధికార సిబ్బందిని అభినందించుట అక్కడక్కడ సూచనప్రాయంగా తెలియచున్నది.